గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకి ఒక విషయం తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా ఈసీఎల్ ప్రాంతంలో గ్రీన్ హిల్స్ అనే ఒక కాలనీలో హెబ్రోన్ చర్చ్, హౌస్ ఆఫ్ ప్రేయర్ అనే ఒక చర్చ్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక ట్రస్ట్, హెబ్రోన్ ఇండిజినియస్ హెబ్రోన్ చర్చ్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్కి రిలేటెడ్గా ఈ చర్చి నడవడం జరుగుతుంది. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఆ యొక్క చర్చిని కొంతమంది చర్చి మెంబర్స్ అందరూ కలిసి రూపాయి వేసుకొని వారు నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళ దేవుడికి ఇచ్చే చందాలతోటే వారు పెద్ద మనసుతోటే ఒక సంఘం కావాలి మనకి అనే ఉద్దేశంతో సంఘ సభ్యులందరూ కూడా రూపాయి వేసుకొని కష్టపడి సంఘ సభ్యులు కూలీలుగా మారి ఆ సంఘాన్ని కట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ఒక ట్రస్ట్ ఏదైతే ఉందో, ఇండిజినియస్ హెబ్రోన్ చర్చ్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో ట్రస్ట్ నుంచి కొంతమంది ఎల్డర్స్ని డిసైడ్ చేసి వారు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఆ యొక్క ట్రస్ట్ నుంచి కూడా ఏ పాస్టర్ రావాలన్నా కూడా వారం కానీ స్పెషల్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కానీ ఆ ట్రస్ట్ ద్వారా ఒక పాస్టర్స్ రావడం జరుగుతున్న క్రమంలో కరోనా వచ్చినటువంటి పరిస్థితులలో ఈ యొక్క దేశం మొత్తం కూడా లాక్డౌన్లో ఉన్న ఒక సమయంలో వారు చర్చిలో కూడా ఇండివిజువల్గా వారికి వారే నడుపుకుంటూ ఉండడం జరిగింది. ఆ క్రమంలో కొంతమంది దుష్టశక్తులు ఒక స్వార్థంతో, అంటే దాన్ని ఏమంటారంటే రౌడీజం, గుండాయిజం చేసి ఒక చెడు అభిప్రాయంతో ఒక ఫైనాన్షియల్గా వాళ్ళు అక్రమంగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో కొంతమంది ఆ చర్చిలోనే కొంతమంది రావడం జరిగింది. వారిలో ముఖ్యంగా పాస్టర్ సునీల్ అలియాస్ మిషాయిల్ అనే ఒక పాస్టర్ అని అనబడే ఒక వ్యక్తి, మరియు నెహేమియా అనే ఒక వ్యక్తి, మరియు రవిచారి అండ్ అలియాస్ రాఘవాచారి, వీరి ముగ్గురు కూడా ఆ కరోనా టైంలో ఎవరు రాకపోవడము, ఆన్లైన్లోనే ఆ ప్రేయర్స్ కానీ అవన్నీ జరగడం వలన ఆ యొక్క ఎవరైతే నిర్మించుకున్నటువంటి ఆ సంఘాన్ని నిర్మించుకున్నటువంటి ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పక్కన పెట్టేసి దౌర్జన్యంగా వాళ్ళు చర్చిలోకి రావడము, అసలు ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఎవరైతే పాస్టర్ ఉన్నారో ఆ పాస్టర్ని మానవత్వం లేకుండా అర్ధరాత్రి పూట కళ్ళు కనపడినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ యొక్క పాస్టర్ని వాళ్ళు దౌర్జన్యంగా వారిని అర్ధరాత్రి పూట పంపించేసి దౌర్జన్యకాండ చేసి ఈ యొక్క సునీల్ అనే వ్యక్తి ఆ ట్రస్ట్ నుంచి కాకుండా అక్రమంగా దౌర్జన్యంగా వారి మీద దాడి చేసి వారిని ఆక్రమించుకోవడం జరిగింది, ఈ యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ అనే చర్చ్ని. ఆ క్రమంలో ఎవరైతే ఈ యొక్క ఎల్డర్స్ ఉన్నారో వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వారి మీద పోలీసు వాళ్ళ చేత అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతూ వారిని మెంటల్లీ ఫిజికల్లీ దాడి చేయడము, మెంటల్లీ డిస్టర్బ్ చేయడము జరిగింది. ఆ క్రమంలో కొంతమంది మహిళలు ఇన్సెక్యూర్ భావంతో నాకు న్యాయం చేయమని చెప్పి నా దగ్గర రావడం జరిగింది. గతంలో కూడా నేను మీ ముందుకు ఈ విషయం తీసుకొని వచ్చాను. మల్కాజిగిరి సిఐ గారు, గతంలో ఉన్నటువంటి సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి మేము పోవడం జరిగింది. పోతే ఆయన ఒకవైపే ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో, ఎవరైతే అక్రమంగా ఆక్రమించుకున్నారో, ఎవరైతే మహిళల్ని వృద్ధుల్ని దాడి చేస్తున్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి సపోర్ట్ చేస్తూ ఒకవైపే ఉండి పోలీసు వాళ్ళు అలా చేయడం జరిగింది. ఆ క్రమంలో మేము నేషనల్ ఎస్సీ కమిషన్కి కానీ, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్కి కానీ, అలాగే డీజీపీ సివి ఆనందరావు గారికి కూడా మేము విన్నవించడం జరిగింది. వెంటనే ఆ యొక్క సత్యనారాయణ గారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ క్రమంలో వీరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మిషాయిల్ అలియాస్ సునీల్ పాస్టర్, అలాగే నెహేమియా, అలాగే రవిచారి అలియాస్ రాఘవాచారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చర్చిలో ఈ మహిళలు ఎవరైతే నా దగ్గరకు వచ్చారో వారందరూ పోస్టర్ని చూపిస్తూ వీరు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ మహిళా నాయకురాల దగ్గరకు పోతే మిమ్మల్ని సంఘ బహిష్కరణ చేస్తామని చెప్పి ఆ యొక్క సంఘ సభ్యులైనటువంటి మహిళల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వీరు పాస్టర్ సునీల్ గారు, అలాగే నెహేమియా, ఈ క్రమంలో ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ట్రస్ట్ ద్వారా
లీగల్లీ అథెంటిక్ ఆథరైజేషన్ ఆ ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారిని భయభ్రాంతులకు గురి చేసి మహిళలని రక్షణ లేకుండా సెక్యూరిటీ లేకుండా చేస్తున్నటువంటి యొక్క ఆగడాలని అడ్డుకట్టడ వేయడానికి కోసమని వారు మాకు మహిళలు కానీ వృద్ధులు కానీ మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది మా ఆర్గనైజేషన్. ఆ క్రమంలో భాగంగా మేము క్రమముగా చట్ట ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతూ మేమేం చేస్తున్నాము, పోలీస్ వాళ్ళకి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ 2 ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది. అదే క్రమంలో భాగంగా కోర్టు వారు కూడా ఆశ్రయించి వాళ్ళ ఈ యొక్క దుర్మార్గుల్ని దుష్టుల్ని అన్యాయంగా ఎవరైతే ఆక్రమించుకున్నటువంటి అక్రమదారుల్ని ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చట్ట ప్రకారము వారు ఏమాత్రం అర్హత లేదు, వారిని ఇమీడియట్గా చట్టపరంగా వారిని తొలగించి తీసి పంపించేసేయాలి. ఎవరైతే ట్రస్ట్ ద్వారా ఎవరైతే వచ్చారో వారి చేత నిర్వహించబడితే అనుభవజ్ఞులు, దేవుని పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు, వారు ఎవరైతే ఇటుక కట్టుకొని ఆ సంఘాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ట్రస్ట్ లీగల్గా అథెంటిక్గా ఆథరైజేషన్గా ఇచ్చినటువంటి యొక్క ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆధ్వర్యంలో నడిపినట్లయితే ఆ యొక్క సంఘ సభ్యులకి ఆ యొక్క దైవికంగా కూడా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో భాగంగా కొంతమంది ఏం చెప్తున్నారంటే, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, వారి ఆధ్వర్యంలోనే మేము చేస్తున్నాము అని ఒక ప్రాపగండ జరుగుతూ ఉంది. కనుక ఇప్పుడు మన సంఘ విద్రోహ శక్తులకు కానీ అక్రమార్కులకు కానీ దౌర్జన్యకారులకు కానీ లేకపోతే ఈ యొక్క విషయమై ఏవైతే ఉన్నారో ప్రాపగండ చేస్తున్నటువంటి వ్యక్తులు వారు గమనించాల్సిన విషయం ఉంది. అనవసరంగా పొలిటికల్ పర్సన్స్ని కానీ ఈ యొక్క సంఘ విద్రోహ శక్తులు ఒక వ్యక్తులు కానీ ఈ యొక్క దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది కేవలము ఈ ఇష్యూని ఫైట్ చేస్తున్నది ఈసీఎల్ చర్చ్ వారు నన్ను ఆశ్రయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా డాక్టర్ సుహాలత ఆధ్వర్యంలో మేము అన్ని రకాలుగా మేము చట్టపరంగా మేము ముందుకు వెళ్తున్నాం. కనుక ఈ యొక్క అభియోగాలు ఏవైతే ఉన్నాయో వారు గమనించి ఇది పొన్నం ప్రభాకర్ గారికి చేరేంత వరకు కూడా మీరు ఈ విషయాన్ని మీరు అందరికీ షేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. కనుక మేము ఎప్పటికీ స్టార్ట్ చేసినంత వరకు కూడా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. చట్టాన్ని కానీ కోర్టుని కానీ వ్యవస్థలను కానీ వ్యతిరేకంగా మేము ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళము. ఆ ఆర్గనైజేషన్లో ఒక నియమ నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాము. వీళ్ళు న్యాయం జరిగేంత వరకు కూడా హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ ఏదైతే ఉందో ఈసీఎల్ వారికి మేము మద్దతు తెలుపుతూ న్యాయం కోసం పోరాటం చేసే క్రమంలో భాగంగా మేము ముందుంటామని తెలియజేస్తున్నాము. ఇటువంటి విద్రోహ శక్తుల్ని ఈ యొక్క ప్రాపగండ చేస్తున్నటువంటి మిస్ప్రాపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మేము ఖండిస్తున్నాము. ఈ పొన్నం ప్రభాకర్ గారు ఆయన అలాంటి వారు కాదు, ఇలాంటి విషయాలు ఆయన ఇన్వాల్వ్మెంట్ కాడు. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఇది న్యాయస్థానంలో జరుగుతుంది. కనుక అనవసరమైన ఈ ప్రాపగండాలని మానేయాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.